భారతమ్మ విజయమ్మ అని పిలిచేటువంటి వీళ్ళకి వీళ్ళ నాన్న వాళ్ళకేమవుతాడని అడగాలంట. ఏమండి అనితమ్మ గారు చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అనితమ్మ గారు అన్నాను, మా నాన్న మీకేమైనా అవుతాడా అడగాల? తప్పు కదా, అది నీచం కదా. అసలు మనిషి పుట్టకెత్తితే ఆ మాట ఎట్టా అంటాం? మీరు ఆడవాళ్ళు కాబట్టి, మన సాంప్రదాయం కాబట్టి అనితమ్మ అంటాను. అంత మాత్రాన మా నాన్నకి మీకు లంకి కడతానా? తప్పు కదా అది. ఈ మాట ఎవడ మాట్లాడినా నీచం కాదా అది? పవన్ కళ్యాణ్ గారు ఇది నీచంగా కనపడలేదా? పవన్ కళ్యాణ్ గారి నీచం ఇక్కడ చెప్తాను. ఆయన సంస్కారం, పెద్ద మనసు, చాలా పెద్దోడు. అసలు ఎంత గొప్పోడు అంటే అసలు మనకు భూమి మీద అంత గొప్పోడు దొరకడు. ఒకసారి బండారు సత్యనారాయణరావు అని అయినటువంటి పెద్ద మనిషి, 60-70 ఏళ్ళు పైన ఉంటాయి అనుకుంటా అతనికి. ఒకసారి ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. నేను అడుగుతాను, రోజా నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, నువ్వు ఎవడింటో పడుకున్నావు? ఎవరితో వచ్చావు చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతుకు ఇప్పమంటావా? రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి ఈవేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాచారంగా ఎన్టీ రామారావు కుటుంబం మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతికేమిటి? ఎన్ని బ్లూ ఫిల్మ్ చేయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు దిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు. ఒక బజార్ మనిషివి, ఒక బజార్ అయ్యి నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్టీ రామారావు కుటుంబం మీద మాట్లాడతావా? జనం ఉమ్మేస్తారు నీ మీద. రోజా ఈ అదృష్టం బాగుండి మంత్రి అయిపోయినావు. పవన్ కళ్యాణ్ విన్నారా అండి? నా చెల్లి సమానురాలు, నా చెల్లి సమానురాలు మళ్ళీ నీచంగా రొంకట్టగట్టతాడు. వీళ్ళు చెల్లి అంటున్నాడు, వీళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఏమైందని చెప్పని. నా చెల్లి సమానురాలు నా ఇంటికి వస్తే పసుపు కుంకాలు పెట్టి పంపించాను. నా చెల్లి సమానురాలైనటువంటి రోజా గారి గురించి నేను మళ్ళీ ఆ వీడియో ప్లే చేయాల్సి రావటం, పవన్ కళ్యాణ్ గారు నీ నీచ బుద్ధికి గతి లేక నేను అది ప్లే చేయాల్సి రావాల్సి వచ్చింది. ఇంత నీచుడు వీడు, మనిషి జన్మ ఎత్తడానికి పనికిరాడీడు, మళ్ళీ అసలు మనిషిగా బతకటానికి పనికిరానటువంటి వాడు. ఇతని గురించి పవన్ కళ్యాణ్ గారు ఇతను అంటే రోజా గారు మంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రిని 70 ఏళ్ళ వయసోడు ఆ రకంగా అసభ్యంగా జుగుప్సాకరంగా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా 70 ఏళ్ళు కదా, లోకేష్ నాయుడు గారు నువ్వు కూడా అప్పుడు పెళ్ళి అయిపోయిందిగా, పెద్దోడివేగా, మరి పిల్లవాడికి అన్నావో లేదో నాకు తెలియదు. ఒక్కరోజు అన్నాడు గడ్డి పెట్టావా? పవన్ కళ్యాణ్ గారు నువ్వేం చేశావో చెప్తున్నాడు ఈయన ఒకసారి. స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగులించుకున్నారు. మళ్ళీ బండారు ఏది రోజా గారిని జుగుప్సాకరంగా అతి నీచంగా ఒక మనిషి అనేవాడు మాట్లాడని స్థితిలో మాట్లాడినటువంటి ఈడొక మాజీ మంత్రి. ఇతను గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు? హోం మంత్రి అంతే ఏంటి, మేకప్ గురించి మాట్లాడితేనే ఏమన్నాడు? ఆవిడ మేకప్ ఎక్కువ వేసుకున్నారనే ఉద్దేశంతో ఆవిడ పేరు కూడా పెట్టలా, పేరు కూడా చెప్పలా. పేరు చెప్పకుండానే ఆ మేకప్ దులిపితే మన గోడకు పుట్టి పెట్టచ్చు అని చెప్పారు.